ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే డయాబెటిస్ ఉన్న రోగులు తాము తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డయాబెటిస్ రోగి అయితే మీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని మాత్రమే తినాలి. డయాబెటిక్ రోగులు ఆకుకూరలు, పండ్లు తినమని వైద్యులు సలహా ఇచ్చినప్పటికీ డయాబెటిక్ రోగులు జ్యూస్లు తాగకుండా ఉండాలి. ఎందుకంటే చాలా పండ్లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జ్యూస్ తాగడం వల్ల చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. డయాబెటిక్ రోగులు కొన్ని పండ్ల రసం తాగకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నారింజలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఉదయం నారింజ రసం తాగడానికి ఇష్టపడతారు. నారింజ రసంలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. అదే సమయంలో మీరు ఒక నారింజ పండును పూర్తిగా తింటే అందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందువల్ల దాని రసం తాగే బదులు మొత్తం నారింజ పండును తినడం మంచిది. పైనాపిల్లో సహజ చక్కెర చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతో పాటు దాని గ్లైసెమిక్ సూచిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు పైనాపిల్ను మామూలుగా తింటే మీకు ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. యాపిల్ తినడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని అంటారు. యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానిని పూర్తిగా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఎందుకంటే అందులో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. యాపిల్ జ్యూస్ తాగడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ద్రాక్షలో కూడా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. అయితే ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందువల్ల దీనిని పరిమిత పరిమాణంలో తినాలి. దీని రసం తీసి ద్వారా తాగడం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. కాకరకాయ రసం మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మధుమేహ రోగులకు సొరకాయ ప్రయోజనకరంగా ఉంటుంది. దీని రసం తాగడం వల్ల చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. దోసకాయ, పుదీనా రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వాటి రసం తాగడం వల్ల చక్కెర స్థాయి పెరగదు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.